అందరికీ నమస్తే. ఈరోజు ఒక విషాదకరమైన ఒక సంఘటన. ఈరోజు ఉదయం తెల్లవారుజామున హఠాత్ మరణం పొందిన అందశ్రీ గారిని మరణం నాకు ఎంతగానో బాధ కలిగించింది. ఆయన మరణం అసలు యావత్తు తెలంగాణ ప్రజలకి ఒక మంచి గేయ రచయిత, ప్రజాగాయకుడు, మంచి మనిషి, మా పెద్ద దిక్కు అయిన అందశ్రీ బాబాయ్ చనిపోవడం చాలా బాధాకరం. ఆయన మరణం నాకెంతో బాధించింది. ఆయన ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆయన రాసిన జైబోలో తెలంగాణలో ఒక పాట, జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జననినాదమై జయ గంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం, ఓహో జీవితమంతా జనమే గణనం, కష్టానష్టాలెన్నెదురైనా కార్యదీక్షలోపు తెలంగాణ, జై బోలో తెలంగాణ, జనగజ్జనలా జనవీణా అనే అద్భుతమైన పాట ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి తెలంగాణ రావడానికి, తెలంగాణలో ఒక ఉర్రుతలుగించి తెలంగాణ బిడ్డలకు ఒక గౌరవాన్ని తెప్పించి ఆయన పాట స్ఫూర్తినిచ్చి తెలంగాణలో ముందుకు నడిచేలా చేసిన ఆ పాట గొప్ప పాట. అందులో ఇంకొక పాట అద్భుతమైన పాట, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడనున్నడు గాని కంటికే కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. బాబాయ్ అద్భుతమైన పాట, అసలు హృదయాన్ని కదిలించే పాటని. ఆ తెలంగాణ గాయకుడిగా ఉన్న ప్రముఖులలో ఇప్పుడు ప్రజెంట్గా గద్దరన్న చనిపోవడం జరిగింది, ఇప్పుడు అందశ్రీ గారు చనిపోవడం జరిగింది. ఇది చాలా తెలంగాణకి తీరని ఒక దుఃఖ శోకంలో మునిగిపోయిందని, ముఖ్యంగా నా ఛానల్లో, నా ఏబీ యూట్యూబ్ ఛానల్లో ఆ బాబాయ్ కోసం నేను చెప్పాలి కాబట్టి, నా ధర్మం కాబట్టి. ఇంకోటి, ఆయన ప్రేమని, ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలియడం కోసము నేను ఈ వీడియో చేసి మీకు ముందు పెడుతున్నా. మహానుభావుడు, ఆయన ఆత్మ శాంతించాలి, మంచి మనిషి. నేను హైదరాబాద్లో పోయి ఒకసారి కలిసిన, అందరినీ కూడా బాబు అయ్యా అని చెప్పేసి పలకరిస్తాడు, మంచి మనిషి. ఈరోజు లేకపోవడం బాధాకరము. ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నా.